వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా ప్రాబ్లమ్స్ లేని మనిషి అంటే ఎవరుంటారు చెప్పండి. అయితే వీటికి సరైనది ఏంటి సొల్యూషన్ అంటే ఒకటి ఉంది, అది సిద్ధతంత్ర ఎనర్జీ బ్యాలెన్సింగ్. దీంతో ఎలాంటి ప్రాబ్లం అయినా తగ్గిపోతుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే. ఎలాంటి ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు, ఎట్లా రీచ్ అవ్వాలి, ఎన్నాళ్ళు పడుతుంది, దీని గురించి చాలామందికి చాలా రకాల డౌట్సే ఉన్నాయి, చెప్పండి. ఇది పెద్ద పెద్ద ఇష్యూస్ అంటే ఒక 3 సెషన్స్ టు 5 సెషన్స్ పడతాయి. నార్మల్గా మన ఫిజికల్ బాడీ ఒక్కటే మనకు తెలిసినది. మన పైన ఇంకా 4 బాడీస్ ఉన్నాయి. ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంటెలెక్చువల్ బాడీ, స్పిరిచువల్ బాడీ. ఇంకా 4 బాడీలు ఉన్నాయి. అంటే మన ఈ శరీరం కాకుండా ఇంకా 4 శరీరాలు ఉన్నాయి మన పైన. సిద్ధతంత్ర క్వాంటమ్ 5 బాడీ ఎనర్జీ బ్యాలెన్సింగ్ అని పెట్టాం దీనికి. ఈ 5 బాడీస్లో మనకి పైన 4 బాడీల్ని మనం కరెక్షన్ చేసినప్పుడు ఈ ఫిజికల్ బాడీకి ఏమి రాదనమాట. అప్పుడు మనకి ఏదైనా నిజమే, ఇప్పుడు బుద్ధుడు ఫోటో చూసారంటే మీకు ఉంటుంది కదా, ఇలా ఫుల్ హ్యాలోగా ఉంటుంది అనమాట. ఎంత ఫైన్గా ఉంటుంది కదా, అది ప్రతి మనిషికి ఉంటుంది. ఇప్పుడు మీరున్నారంటే చూస్తుంటే మీ ఆరా కూడా కనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి ఇలా ఉండాలి. తక్కువ ఉందా? నాకు తక్కువ ఉంది, కొంచెం తక్కువ ఉందిలే, పెరగాలి, పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుతుంది. అది చూస్తాం అనమాట. చూసి నెగటివ్స్ ఉంటే దాన్ని కంప్లీట్గా క్లియర్ చేసేయాలి. మళ్ళీ దానిపైన మన నవగ్రహాలు ఉంటాయి, దానిపైన మన కర్మలు ఉంటాయి, దానిపైన మన యాన్సెస్ట్రల్ కార్మిక్స్ ఉంటాయి, దానిపైన యూనివర్సల్ ఎనర్జీ ఉంటుంది. జనరల్గా నాకేం ప్రాబ్లమ్స్ లేవు, అయినా కానీ వస్తే డెఫినెట్గా రావాలి. మన ఈ రోజుకి ఏం ప్రాబ్లం లేదు, కానీ రేపటికి చెప్పలేం కదా. సెకండ్ పొద్దున్న బ్లడ్ టెస్ట్ చేస్తే 8 అవర్స్కి ఒక్కసారి బ్లడ్ మారిపోతూ ఉంటుందమ్మా. ఇప్పుడు మార్నింగ్ చేసాం అనుకోండి 8 o'clockకి, మళ్ళీ 8 అవర్స్ తర్వాత చేస్తే బ్లడ్ మారిపోయి ఉంటుంది. అన్ని సిమ్టమ్స్ వేరేలాగా ఉంటాయి. ఇక్కడ మా హెల్త్ బాగుండాలి అన్నా కానీ రావచ్చు. హెల్త్ బాగుండాలంటే రావచ్చు. మనకి ఏ ప్రాబ్లం ఇప్పటిదాకా ఏం లేవు అనుకుంటే కూడా ఏ మనిషి అలా చెప్పడానికే లేదమ్మా. ఎన్ని మంది 100 మెంబర్స్ తీసుకున్నామంటే 99 కూడా లేదు ఛాన్స్ లేదు. 100 మెంబర్స్కి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఏదో ఒక ప్రాబ్లం, పిల్లల గురించి ప్రాబ్లము, రిలేషన్షిప్ ప్రాబ్లము, లేకపోతే కెరియర్ సరిగ్గా అవ్వట్లేదు, నాకు బిజినెస్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే కెరియర్ ఓరియంటెడ్ ఉంటుంది, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉంటుంది, లేకపోతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎవరో మాకేదో చేతబడి చేశారని ఉంటుంది. ఏదైనా కానీ ఇక్కడ రాసిపెట్టి ఉంటుంది. దీన్ని తొలగించాలి. ఫస్ట్ మనం దీన్ని తొలగించామంటే అది ఎటువంటి ప్రాబ్లం అన్నా కానీ దాన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే ఎంగేజ్మెంట్ అయింది అనుకుంటా, కాబోయే భర్తని ప్రియుడు కోసం లోయలో దోసి చంపేసింది అని అంటే అట్లా వాళ్ళ గ్రహస్థితి అట్లా బాగలేక, లేదంటే వాళ్ళ ఎనర్జీ సెట్ అవ్వక అట్లా జరుగుతుందా? డెఫినెట్గా అమ్మా, వీళ్ళ ఎనర్జీ సెట్ అవ్వకుండా అలా జరుగుతాయి. ఇలా జరగడానికి ముందుగానే వాళ్ళకి చాలా 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 ఎలా తెలుసుకోవచ్చు అన్న ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఏ గొడవైనా ఉండని, ఏ ప్రాబ్లం అయినా ఉండి, ఫుడ్ తిన్నప్పుడు ఆ ఫుడ్ మీదనే మన కాన్సన్ట్రేషన్, దానికే కదా అందరు కష్టపడేది. సో దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇంకే దాని మీద కాకుండా మనం ప్రాబ్లం మీద, నాకు అది కొనలేదు, పక్కింటి వాళ్ళు అది కొన్నారు, ఇది కొన్నారు, అది చాలా ఉన్నాయి కదా, కంపారిజన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ఏంటో ఉన్నట్లునే ఎనర్జీ లో అయిపోతూ ఉంటుంది. ఇవాళ బాగుంటారు, రేపటికి చూస్తే బాగుండా ఉంటారు. ఇవన్నీ కూడా మనం గ్రహస్థితులు ఉంటాయి కదమ్మా. సని పీరియడ్ జరిగితే ఎక్కువ కోల్డ్ పడుతూనే ఉంటుంది, జలుబు రకమైన ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటుంది. అవును. సో ఇలాంటివన్నీ కూడా ఎంత పర్సంటేజ్ ఉంది మన గ్రహ పరిస్థితులు అని చెక్ చేసి దాన్ని 100% పాజిటివ్గా మార్చేయచ్చు. మనం మార్చేస్తాం అనుకోండి. ఎప్పుడు కూడా ఈవేళ నేను ఒక వీడియో పెట్టాను మా ఛానల్లో, అంటే మన ఆయుష్ని పెంచేది గ్రహాలు ఎప్పుడు కూడా మంచిగా చేస్తాయట, ఎప్పుడు కూడా చెడు చేయదు. ఇప్పుడు సాటర్న్ పీరియడ్ ఉన్నప్పుడు నాకు శని జరుగుతుంది, నాకు అందుకే కోల్డ్ ఎక్కువ ఉంటుంది అని అంటారు కొంతమంది జబ్బుల్లో కూడా. అప్పుడు కోల్డ్ ఎక్కువ వస్తే అది మన లంగ్స్లోకి వెళ్ళి అక్కడ ఫ్లెమ్గా మారి తర్వాత జలుబు రావాలి, బయటికి వచ్చేయాలి. కోల్డ్ అనేది వస్తే 6 days వరకు ఏం చేయకూడదు ట్రీట్మెంట్. ఇంట్లో కషాయం అలాంటివి కూడా తాగకూడదు, వదిలేయాలి. పిల్లలకు కూడా వచ్చినా కూడా. కానీ మన పేరెంట్స్ ఏం చేస్తారు, ఒక్కరోజు రాగానే నెక్స్ట్ డే దగ్గు మందో కోల్డ్ మందో వేసేస్తారు కదా. అసలు అలా వేయకూడదు. 6 days వదిలేయాలి, 7th day వరకే చేయాలి. ఎందుకంటే జలుబు బయటికి రావాలి కదా. మనం రానివ్వకుండా లోపల అరెస్ట్ చేస్తాం. అప్పుడు మనకి శని గ్రహం మంచి చేసినట్ట చెడు చేసినట్ట, మనకి మంచి చేసినట్టే కదా. అలాగే ప్రతి గ్రహానికి ఒక్కొక్కటి క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ గ్రహం ఎప్పుడు మనకి మంచి చేస్తుంటుంది అనమాట. మనం అలా అనుకుంటాం,
చెడు చేస్తుంది అని. అవును, చాలా మంది దుష్ట కర్మలు చేస్తారు. అవును. ఈ జన్మలో చేస్తారు, లాస్ట్ జన్మలో కూడా చేస్తుంటారు. అవును. అయితే ఆ కర్మల్ని తొలగించుకోవడానికి రకరకాల పూజలు అవి చేస్తూ ఉంటారు. అవునమ్మా. ఈ సిద్ధితంత్ర 5 బాడీ ఎనర్జీ హీలింగ్ అనేది ఇది ఎట్లా దీన్ని కరెక్ట్ చేస్తుంది? అసలు ఇది కర్మలు ఎలా తొలగించుకోగలుగుతాను నేను? తీస్తామమ్మా. అది కూడా అది ఎక్కడ ఉంటుంది? ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లోనే ఉంటుంది. అన్ని ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ పైనే ఉంటుంది. మనం వాటిని తొలగించేటప్పుడు కర్మలు కూడా తొలగిపోతాయి అన్నమాట. ప్రతి మనిషికి ఏం కావాలి? హెల్త్ కావాలి, వెల్త్ కావాలి, సక్సెస్ కావాలి, కెరియర్ గ్రోత్ కావాలి, బిజినెస్ బాగుండాలి. ఇంతే కదా కావాల్సింది, ఇంకేం కాలేదు కదా. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. మన చక్రాస్ కూడా ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు మనకి ఏ పనులు కూడా కొన్ని జరగవు. ఇప్పుడు బేసిక్ చక్ర బాగాలేదనుకోండి, అప్పుడు వీళ్ళకి మజిల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. హెల్త్ రీత్యా ఫైనాన్షియల్లీ అసలు గ్రో అవ్వరు. ఫైనాన్షియల్లీ అస్సలు గ్రోతే ఉండదన్నమాట ఏదైనా కూడా. అలాంటప్పుడు దాన్ని 100% పెంచేస్తాం, ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి. ఓకే, భార్యాభర్తలు అంటే సగం శరీరం వాళ్ళది, సగం శరీరం అలా ఈ కాలం లేదమ్మా, అస్సలు ఈ కాలం అస్సలు లేదు. ఏదైనా మా ఆయనే కదా అని అలా తీసుకొని పోయినా కానీ అది అలా హీల్ చేయకుండా ఉంటుంది. అది అది అట్లా ఉండిపోతుంది అనమాట. అది ఎప్పుడో 20 years తర్వాత బయటకు వస్తుంది. నువ్వు ఆ రోజు నన్ను అన్నావు, గాయం అలా ఉండిపోతుంది, గాయం అలాగే ఉంటుంది, అన్హీల్డ్ అనమాట. ఆయనకి ఆ కర్మ అలా ఉండిపోతుంది, ఆ కర్మకి అలా ఉండిపోతుంది. ఇలాంటివి కూడా డైవర్స్ కి దారి తీస్తాను. 20 ఏళ్ళ తర్వాత ఈరోజు కేసు వచ్చింది, 20 ఏళ్ళ తర్వాత పెళ్ళి 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు డైవర్స్ తీసుకుంటామని వాళ్ళు. అది కూడా మనం డైవర్స్ తీసుకుంటున్నాము అనే కేసెస్ కూడా మనం చాలా ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు. అంటే ఇద్దరిలో హస్బెండ్ వైఫ్లో ఎవరో ఒకరికి తీసుకోవద్దు అని ఉంటుంది కదా, ఇనిషియల్ స్టేజ్లోనే మనం అరికట్టుకోవచ్చు దీన్ని. ఇది ఇంకొకటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది. అది చాలా కేసెస్ నాకు మాట్లాడారనమాట. అంటే హస్బెండ్ వైఫ్ బాగానే ఉంటారు, 10 ఏళ్ళు అయిపోయింది, కానీ థర్డ్ పర్సన్ వాళ్ళు వచ్చి వైఫ్ అలా మారిపోవడం అని మనం చెప్పకూడదు కదా, లేడీస్గా ఉండి కూడా. కానీ లేడీస్కైనా ఉంది, మగవాళ్ళకైనా ఉంది. అది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల ఫ్యామిలీ మొత్తం దెబ్బతిని వాళ్ళ కోసం వీళ్ళు డైవర్స్ తీసుకోవడం ఇలాంటివి ఉన్నాయి. అవన్నీ కూడా హీల్ చేయొచ్చు మనం. సో ఎవరైనా రావచ్చు, ఎలాంటి ప్రాబ్లం కైనా రావచ్చు. అది జాబులు పోయినా రావచ్చు, జాబులు రావడానికి రావచ్చు, మ్యారేజెస్ చేసుకోవడానికి. ఇప్పుడు చాలా నాగదోషం ఉంది, మంగళ దోషం ఉంది అంటారు. ఎందుకు పెళ్లి కాలేదు అంటారు. ఎందువల్ల కొంతమందికి పెళ్లి కాలేదంటే, ఈవేళ పొద్దున్న ఒక వైజాగ్ నుంచి ఒక డాక్టర్ మాట్లాడారు నాకు. ఆ అమ్మాయికి 31 years అయిపోయింది, కానీ ఆ అమ్మాయికి ఏంటంటే ఇంట్లో చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కొట్టుకోవడాలు, గొడవలు అవన్నీ చూసి అది ఫియర్ వచ్చేసింది. మనకు పెళ్ళైనా ఇలాగే ఉంటుంది కదా, రేపు నాకెందుకు పెళ్ళి అలాగా ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఫియర్ అనమాట. పెళ్ళి అంటేనే వణుకు. అసలు ఎవరినైనా ప్రేమించాలన్నా కూడా నాకు అసలు ప్రేమ వద్దు, పెళ్ళి వద్దు, నేను ఒంటరిగానే ఇలాగే బ్రతికిపోతాను, నేను ఏదో సర్వీస్ చేసుకుంటే ఇలా ఉంటాను అని అలా ఉన్న వాళ్ళు ఉంటారు. ఏమవుతుంది పెళ్లి చేసుకోకపోతే? జనరల్గా ఏమవుతుంది? ఏం కాదు. ఇప్పుడు చాలా మంది కూడా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చూసి అట్లా అనుకుంటూ ఉంటారు. పుట్టిన ప్రతి మనిషికి పెళ్ళి అనేది అవసరమా? అవసరమేమో. డెఫినెట్గా తోడు అనేది మనకి ఆ ఇన్ యాంగ్ కలిస్తేనే ఎనర్జీ అనేది కరెక్షన్ అవుతుంది అనమాట. అందువల్ల డెఫినెట్గా శాస్త్రం ఉంది, శాస్త్రంలోనే ఉంది. పెళ్లి చేసుకోవాలని, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పెళ్లి చేసుకోవాలని ఉంది అనమాట. కానీ అది అన్హీల్డ్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయన్నమాట. పాస్ట్ లైఫ్ కర్మ వల్ల వస్తుంది చాలా మందికి, అండ్ యాన్సెస్ట్రల్ కర్మ వల్ల వస్తుంది. చాలామంది అంటుంటారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి పెళ్లి చేసినా, ఎవరికైనా ఒకరైనా కనీసం డైవర్స్ తీసుకునే వాళ్ళు. ఒక ఫ్యామిలీ అయితే నాకు తెలిసిన ఫ్యామిలీ మేడం, మా ఊర్లోనే వాళ్ళ ఇంట్లో 2 పెళ్ళిళ్ళు అన్ని అలా. అది ఎన్ని కర్మనే. 7 మంది ఉన్నారు, 7గురికి 2 పెళ్ళిళ్ళు. అది ఎన్ని కర్మనే ఆ ఫ్యామిలీ. అది యాన్సెస్ట్రల్ కర్మలో వస్తాయి అన్నమాట. కాకపోతే మూఢనమ్మకం అంటున్నారు, నిజం అంటున్నారు. కాకపోతే మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాము, అమావాస్య అర్ధరాత్రి పూట అక్కడ బొమ్మలు ఉన్నాయి, ఇక్కడ బొమ్మలు ఉన్నాయి. కాకపోతే అలాంటివి ఎంకరేజ్ చేయకపోవడమే మంచిది. ఇప్పుడు ఆ అనుమానం ఉన్నా మనిషి ఎదగలేడు కాబట్టి దాన్ని తీయించుకోవడానికి రావచ్చు. నెగిటివ్ ఫోర్సెస్ ఏదైనా వాళ్ళ మీద పనిచేసినా వాళ్ళు రావచ్చు, ఏదైనా సరి చేయొచ్చు. అసలు ఎప్పుడు కూడా సొల్యూషన్ వచ్చినాకే మనకు ప్రాబ్లమ్స్ వచ్చినాయట. అందువల్ల ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. మా సిద్ధగురు గారు చెప్తారు ఎప్పుడు, సొల్యూషన్స్ వచ్చినాకే ప్రాబ్లమ్స్ అనేది వచ్చినాయి, కాబట్టి ప్రాబ్లమ్స్ సొల్యూషన్ వెతకనక్కర్లేదు.
అన్నిటికీ సొల్యూషన్ ఉంది, సొల్యూషన్ లేనిది లేదని చెప్పారనమాట. కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, అవునమ్మా, కట్టుకున్న ఇల్లు కొంతమందికి కలిసి రాదు. కలిసి రాదు. కొందరు ఇల్లు కట్టాలని అంత దాకా పోయినా ఆ ఇల్లు ఏదో ఒకటి కట్టకుండా ఉంటారు. ఆ ఎనర్జీస్, దానిలో ఉన్న ఎనర్జీస్, నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి, అవి కూడా దాన్ని కూడా హీల్ చేసేయచ్చు. ఓకే, దేనైనా అసలు ఏదైనా ఇది అవుతుందా అనే క్వశ్చనే లేదనమాట. ఇంకా అన్నిటికీ ఆన్సర్ ఉంది, అన్నీ అయిపోతాయి. సిద్ధతంత్ర 5 బాడీ ఎనర్జీ బ్యాలెన్సింగ్ అంటే ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తారు. ఇవన్నీ ఇంగ్లీష్ పదాలు లాగా ఉన్నా కానీ జనరల్ గా ఏంటంటే మనకు కర్మలు ఉంటాయి, ఆ కర్మల్ని ఎలా తొలగించుకోవాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. దానికోసం ఎవరైనా ఇక్కడికి రావచ్చు. అంటే ఎనర్జీస్ అందరికీ ఉంటాయమ్మా. ప్రతి వాళ్ళకి ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి పైన. ఈ బాడీలో 4 బాడీస్లో కరెక్షన్ చేసుకున్నామనుకో, 5th బాడీ అయిన మన ఫిజికల్ బాడీలో పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. ఎస్, ఇది తంత్ర, ఇది ఇప్పటిది కాదు, ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి ఉన్నది. దాన్ని మీరు సపరేట్గా నేర్చుకొని వచ్చారు కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.